ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. టెక్ దిగ్గజం ప్రముఖ ఇన్వెస్టర్ డేవిడ్ సాక్స్ చేసిన ఒకే ఒక్క చివరి నిమిషం విజ్ఞప్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనను పూర్తిగా మార్చివేసింది. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన ఏఐ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను రద్దు చేస్తానని గతంలో ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఈ నిర్ణయంపై వెనుకడుగు వేయడానికి గల కారణాలేంటి? ఆ రాత్రి అసలు ఏం జరిగింది చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణలపై అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. జో బైడెన్ సర్కార్ ఏఐ సాంకేతికతను నియంత్రించడానికి జాతీయ భద్రత పేరుతో ఒక కఠినమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకొచ్చింది. అయితే తాను అధికారంలోకి వస్తే ఆ నిరంకుశ ఉత్తర్వులను వెంటనే రద్దు చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో గట్టిగా హామీ ఇచ్చారు. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, సిలికాన్ వ్యాలీలో కీలక వ్యక్తి అయిన డేవిడ్ సాక్స్ రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది. 11th అవర్ ప్లీ అంటే చివరి నిమిషంలో డేవిడ్ సాక్స్ ట్రంప్ను కలిసి ఒక బలమైన విజ్ఞప్తి చేశారు. బైడెన్ తీసుకొచ్చిన ఆర్డర్ను పూర్తిగా రద్దు చేస్తే అది అమెరికన్ టెక్ కంపెనీల భద్రతకే కాకుండా చైనాతో సాగుతున్న ఏఐ యుద్ధంలో అమెరికా వెనుకపడిపోయే ప్రమాదం ఉంది అని సాక్స్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డర్ను పూర్తిగా స్క్రాప్ చేస్తే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది అని, ముఖ్యంగా చైనా వంటి ప్రత్యర్థి దేశాలు అమెరికా సాంకేతికతను సులభంగా కాపీ కొట్టే ప్రమాదం ఉంది అని సాక్స్ హెచ్చరించారు. నియంత్రణలు పూర్తిగా ఎత్తేయడం కంటే వాటిని అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడమే ఉత్తమమని ఆయన సూచించారు. ఈ లాజిక్కు కనెక్ట్ అయిన ట్రంప్ తన పాత నిర్ణయాన్ని పక్కన పెట్టి పునరాలోచనలో పడ్డారు. ఏదేమైనా సిలికాన్ వ్యాలీ ఒత్తిడి, డేవిడ్ సాక్స్ వ్యూహాత్మక విజ్ఞప్తితో ట్రంప్ తన పంతాన్ని వీడక తప్పలేదు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో గ్లోబల్ ఏఐ పాలసీలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.